పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఈజీగా ఎలా తెచ్చుకోవాలి? పెయిడ్ ఇంటర్న్‌షిప్ రోడ్ మ్యాప్ ఇలాంటి వీడియోస్ కూడా చేశాను. బట్ చాలా వరకు చేసి కొన్ని మిస్టేక్స్ నేను వీడియోలో మీతో నేను షేర్ చేసుకొని అవి అలానే ఏవి చేస్తే బెటర్ ఇంటర్న్‌షిప్ ఎలా తొందరగా తెచ్చుకోవచ్చు? దానివల్ల మీరు జాబ్ ఆఫర్స్ ఇవన్నీ ఎలా పొందొచ్చు? ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు స్కిల్ నేర్చుకోకుండానే ఇంటర్న్‌షిప్ ట్రై చేస్తారు. దాని గురించి మనం ఆల్రెడీ చాలా సార్లు మాట్లాడాం. మీకు స్కిల్ లేకపోతే మీరు ఇంటర్న్‌షిప్ గురించి ఆలోచించుకొని ముందు స్కిల్ నేర్చుకోండి. నెక్స్ట్ థింగ్ అంటే ఈ రోజుల్లో టెక్నికల్ రోల్స్‌కి ఇంటర్న్‌షిప్స్ అనేవి చాలా తక్కువుంటాయి. మీరు ఒక జావా డెవలపర్, మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్‌గా ఇలా ఇంటర్న్‌షిప్స్ అనేవి చాలా తక్కువుంటాయి. ఎందుకంటే ఇంటర్న్స్ అంటే మాక్సిమం ఎంట్రీ లెవెల్. సో, ఎంట్రీ లెవెల్‌కి టెక్నికల్ పీపుల్‌ని అంతగా తీసుకోరు. అది కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వాలి అంటే. ఎందుకంటే సపోజ్ మీరు ఒక జావా డెవలపర్ అనుకుందాం. ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఒకప్పట్లో చాలా మంది ఇంటర్న్స్‌ని తీసుకునేవాళ్ళు. ఇప్పట్లో ఏంటంటే ఇంటర్న్‌షిప్స్‌కి తగ్గించేశారు. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. అది వాళ్ళకి టైం లాస్ ఆఫ్ మనీ కదా! లాస్ ఆఫ్ టైం కూడా. లే ఆఫ్స్ ఇవి కూడా జరుగుతున్నాయి కాబట్టి అంటే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు. బట్ మీరు నిజంగా ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటే కొన్ని క్రియేటివ్ రోల్స్ ఉంటాయి. కొన్ని మేనేజ్‌మెంట్ రిలేటెడ్ రోల్స్ ఉంటాయి. అలాంటి వాటిలో చేయొచ్చు. క్రియేటివ్ రోల్స్ అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కానివ్వచ్చు, గ్రాఫిక్ డిజైన్ కానివ్వచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ కానివ్వచ్చు, ఆర్ కంటెంట్ రైటింగ్ కానివ్వచ్చు. ఇలాంటి రోల్స్‌కి చాలా డిమాండ్ ఉంది. ఈవెన్ ప్రాంప్ట్ ఇంజినీర్, చాట్ జీపీటీ ఎక్స్‌పర్ట్ ఇలాంటి రోల్స్ కూడా చాలా ఇంటర్న్‌షిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకసారి లింక్డ్ఇన్‌కెళ్ళి నేను చెప్పిన ఏదైనా సెర్చ్ చేయండి. మీకు చాలా ఇంటర్న్ రోల్స్ దొరుకుతాయి. మీరు ఏది సెర్చ్ చేయాలనుకున్నా కూడా సపోజ్ మీరు కంటెంట్ రైటింగ్ చేయాలనుకున్నారు, కంటెంట్ రైటింగ్ ఇంటర్న్ ఆర్ మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారు, వీడియో ఎడిటింగ్ ఇంటర్న్ అని సెర్చ్ చేయండి చాలా ఉంటాయి. బట్ జావా డెవలపర్ ఇంటర్న్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ ఇవేంటంటే చాలా తక్కువ ఉంటాయి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మీరు మళ్ళీ రాలేదు అని బాధపడడం కూడా వేస్ట్. అంటే ఈ రోజుల్లో ఇంటర్న్‌షిప్ చేయాలి. మీకు కార్పొరేట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అయినా వస్తుంది మీకు. మీరు సాఫ్ట్‌వేర్ రోల్స్ చేస్తేనే వస్తుందని కాదు. మీకు ఏదో ఒక హాబీ ఉంటుంది కదా! ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది కదా! దాని మీద ఇంటర్న్‌షిప్ చేయండి. మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అంటే ఇంటర్న్‌షిప్ చేయడంలో మీకు ఆ ఎక్స్‌పోజర్ వస్తుంది. టీమ్ వర్క్ కానివ్వచ్చు, కార్పొరేట్ ఎక్స్‌పోజర్ కానివ్వచ్చు, ఇలాంటివి తెలుసుకోండి. నెట్వర్కింగ్ కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత ఎన్నో అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నా మీకు తెలుస్తాయి. అంటే కార్పొరేట్ లైఫ్ స్టైల్ అనేది మీకు అలవాటు అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఇది ఇంపార్టెంట్. ఇంటర్న్‌షిప్ యొక్క గోల్ కూడా ఇదే. ఏదో వర్క్ చేసి చించేస్తారనేది అయితే కాదు ఇంటర్న్‌షిప్ యొక్క గోల్. కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉన్న రోల్స్ కాకుండా ఇలాంటి క్రియేటివ్ రోల్స్‌కి అప్లై చేస్తే మీకు చాలా వరకు ఈజీ ఛాన్సెస్ ఉంటాయి రావాల్సింది. ఏదైనా నేర్చుకోండి. ఈవెన్ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కూడా చాలా ఇంటర్న్‌షిప్ రోల్స్ ఉంటాయి. వాటికి ఏంటంటే ఎక్కువ ట్రైనింగ్ అవసరం లేదు. మీరు మీ క్రియేటివిటీ బేస్ చేసుకొని మీరు చేయాల్సి వస్తుంది వర్క్ అనేది. కాబట్టి అలాంటి రోల్స్‌లో రావడం చాలా ఈజీ కంపేర్ టు టెక్నికల్ రోల్స్. ఇంకొక మిస్టేక్ అందరూ కామన్‌గా చేసేది ఏంటంటే జస్ట్ వెబ్‌సైట్స్‌లో అప్లై చేసి సైలెంట్ అయిపోతారు. ఆర్ జాబ్ అప్లై చేసి ఆర్ ఇంటర్న్‌షిప్ అప్లై చేసి సైలెంట్ అయిపోతారు. అలా కాదు. మీరే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అది మేబీ సీఈఓ కానివ్వచ్చు ఆర్ అక్కడ ఎక్కడైనా మీరు ఏ వర్క్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి రాయొచ్చు. లింక్డ్ఇన్‌లో మెసేజ్ చేయండి. కనెక్షన్ రిక్వెస్ట్ పంపించి ఆర్ వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఫైండ్ ఔట్ చేసి ఈమెయిల్ రాయండి. ఇలాంటి నేను సో అండ్ సో నాకు ఈ నాలెడ్జ్ ఉంది. నాకు ఈ స్కిల్ ఉంది. నేను పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకున్నాను. నన్ను కన్సిడర్ చేయండి ఇంటర్న్‌గా. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అన్నట్టుగా మీరు రాస్తే ఇంటర్న్‌షిప్‌కి కన్సిడర్ చేస్తారు. మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. బట్ జస్ట్ అప్లై చేసి వెయిట్ చేయకండి. ఇది అందరూ చేసే ఇంకొక మిస్టేక్. ఇంకొంతమంది ట్రైనింగ్ కమ్ ఇంటర్న్‌షిప్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. వాటిల్లో మనీ కట్టి చేరుతారు. మీరు క్లారిటీ ఉండాలి. మీరు నేర్చుకోవాలనుకుంటున్నారా? ఇంటర్న్‌షిప్ చేయాలనుకుంటున్నారా? ఇంటర్న్‌షిప్ అంటే జాబ్ లాగే వర్క్ చేయాలి మీరు. లేదు నాకు అవేం రాదు ముందు నేను నేర్చుకోవాలంటే మీరు ట్రైనింగ్ ఒకటే చేయండి. అంతేగాని ఆ 2 మిక్స్ చేసి ఏదో సర్టిఫికేట్ వస్తుంది అలా ఆ ఉద్దేశంతో అయితే ఉండకండి. ఇట్ విల్ నెవర్ వర్క్. మీకు మనీ ఎక్కువ తీసుకుంటారంటే. మీకు ఇవ్వడం బదులు మీరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇది అందరూ చేసే థర్డ్ మిస్టేక్. ఈ 3 మిస్టేక్‌లని అవాయిడ్ చేయండి. అలా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఇంటర్న్‌షిప్ అయితే గ్రాబ్ చేయగలుగుతారు ఈజీగా. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరైనా స్టూడెంట్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలానే ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.